చాలా అంటే మెయిన్ ఇప్పుడు జాన్వీ గారు బాలీవుడ్ యాక్ట్రెస్, అవునండి. మేడం కూడా ఒక అచ్చమ్మ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు మేడం హార్డ్ వర్క్ ఎలా ఉండేది సార్? ఎందుకంటే ఇప్పుడు మనం సినిమాలు చూసినప్పుడు మేడం డబ్బింగ్ ఎలాగ చెప్పరు, బట్ ఆన్ సెట్ పర్ఫామ్ చేయడానికి మాత్రం కొంచెం కష్టపడుతుంటారు కాబట్టి మేడం డబ్బింగ్ ప్రాసెస్, అదే మేడం ఆన్ సెట్ లోనే ఆ స్లాంగ్ గురించి ఎంత కష్టపడేది? ఆవిడైతే తెలుగు మాట్లాడతారండి, తెలుగు చక్కగా నేర్చుకున్న తెలుగు మాట్లాడతారు. కాకపోతే ఒక్కసారి స్క్రిప్ట్ ఇచ్చాము అనేసి అంటే మరి బట్టి వచ్చారో ఏం చేశారో తెలీదు, ఫ్లూలెంట్గా ఆ డైలాగ్ అనమాట, ఆ మోడలేషన్ ఏంటి ఇదంతా చాలా చక్కగా చెప్పేవారు. నెక్స్ట్ ఎక్కడి నుంచి అయితే టేక్ స్టార్ట్ చేస్తున్నామో అక్కడి నుంచే డైలాగ్ స్టార్ట్ చేసేవారు. ఏంటి చాలా, కాకపోతే చాలా హార్డ్ వర్కర్ అండి. ఒకటి మనం హీరోయిన్ అనేసి అనమాట, ఒక అందంగా కనిపిస్తారు అంతే. ఆ కోణంలో చూసే కన్నా ఒక క్యారెక్టర్ ఇచ్చాము అనేసి అంటే ఆ క్యారెక్టర్లో ఎలా ఇమిడిపోతారంటే, అసలు ఆ హెచ్ఎం క్యారెక్టర్లో డైరెక్టర్ గారు చెప్పిన మోడలేషన్ ఏంటి, ఆ బాడీ లాంగ్వేజ్ ఏంటి, ఆ చెప్పే విధానం ఇదంతా చెప్పేసరికి అనమాట ఆవిడ మార్చుకుని కెమెరా ముందు నార్మల్గానే ఉంటారు, నార్మల్గానే మాట్లాడేవారు. ఒక్కసారి రోల్ కెమెరా అనేసరికి అనమాట బాడీ లాంగ్వేజ్ మారిపోయేది, మారిపోయి అనమాట. చాలా హార్డ్ వర్కరు, చాలా చాలా చక్కగా చెప్పేవారు డైలాగులు. ఎంట్రీ డైలాగ్ ఉంటుంది చూడండి, మా నాన్న రాజకీయాల్లో ఉన్నాడు కానీ మా నాన్న లోపల రాజకీయం లేదురా ఐదు. ఎగస్ పార్టీ ఓడికి దోలు తీర్చి దోపం వేయాలంటే ఏమాత్రం మంట ఎట్టాలేరా. నిజంగా ఎంజాయ్ చేశాను సార్ మేము థియేటర్ లోని. హీరోయిన్ నుంచి ఇలాంటి డైలాగులు ఆ స్లాంగ్ లో రావడం ఆడియన్స్ ఎంత బాగా ఎంజాయ్ చేస్తాం. చాలా చక్కగా రాసుకున్నారండి. ఒకటి ఆయన ఎంత చక్కగా అయితే అనుకున్నారో రాసుకున్నారో అంత చక్కగా ఆవిడ కూడా కరెక్ట్ సార్ ఇచ్చేశారు. చాలా బాగుంది, చాలా హార్డ్ వర్క్ అండి ఆవిడ, చాలా హార్డ్ వర్క్. అంటే కొత్తది తెలుగు అనేసి అంటే ఆవిడకి మ్యాక్సిమం కొత్తదే అయినా సరే తెలుగు నేర్చుకొని ఫ్లూలెంట్గా డైలాగులు చెప్తూ ఆ బాడీ లాంగ్వేజ్ని ఇదంతా చాలా కెమెరా ముందుకు వచ్చేసరికి ఆవిడ మారిపోయారు, ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయారు. చాలా హార్డ్ వర్క్ ఆవిడ.